నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దీపావళి అంటేనే పటాకుల మోత మోగుతుంది. పండుగ పూట జనం పూజలు సంబరాలు చేసుకుంటారు, అది కామనే. అయితే పండగకి దాదాపు నెల 15 రోజుల ముందు నుంచే వ్యాపారుల హడావిడి మొదలవుతుంది. జనావాసాలకు దూరంగా ఉన్న ఫ్యాక్టరీల్లో తయారైన పటాకులను వ్యాపారులు తెప్పించి సిటీలు పట్టణాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఒక్కో బాంబు చేసే సౌండ్ చిన్నదే కావచ్చు, కానీ అన్ని కలిస్తే పెద్ద విధ్వంసమే జరుగుతుంది. ఏటా ప్రమాదాలు కూడా చూస్తూనే ఉన్నాం. అందుకే మన తెలంగాణ పోలీసులు దీపావళి పటాకుల స్టోరేజ్ షాపుల నిర్వహణపై స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పటాకులకు సంబంధించి పర్మనెంట్ షాప్స్, టెంపరరీ షాప్స్ అని 2 కేటగిరీలు ఉంటాయి. పర్మనెంట్ షాప్స్ ని గోడౌన్స్ లాగా జనాలకు దూరంగా నిర్వహించాలి. ఇక టెంపరరీ షాప్స్ అయితే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగిన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు పక్కాగా తీసుకోవాలి. దీనిపై పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇప్పటికే పలు గైడ్ లైన్స్ ని విడుదల చేశాయి. వాటికి అనుగుణంగానే షాప్లకి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో గతేడాది 1500కు పైగా షాప్లకి అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి వాటి సంఖ్య మరింత పెరిగింది. ఐదు కేజీల కంటే ఎక్కువ దీపావళి క్రాకర్స్ ని స్టోర్ చేస్తే ఖచ్చితంగా ఈ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. లేకపోతే వారిపై కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా గోదాములు, షాప్స్ లో పటాకులు దాస్తూ ఉంటారు. వీటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మినీ గోదాం, చిన్న షాప్ అయితే కనీసం 5 కేజీల కెపాసిటీ ఉన్న 2 ఫైర్ సేఫ్టీ పరికరాల్ని ఉంచాలి. మంటలొస్తే వెంటనే ఆర్పే విధంగా వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. గోడౌన్ కానీ షాప్ కానీ ఇటుకలు, కాంక్రీట్ లేదా ఐరన్ షీట్స్ తో చేసినవై ఉండాలి. ఇలాంటి వాటికి మంటలు అంటుకుని విస్తరించే అవకాశం ఉండదు. ఎక్కువ ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు చెలరేగే నిప్పు రవ్వల వల్లే జరుగుతూ ఉంటాయి. కాబట్టి గోదాం, షాపులలో మంచి ఎలక్ట్రీషియన్ తో కరెంటు పని చేయించాలి. ఈ ముఖ్యమైన జాగ్రత్త తీసుకుంటే 90% ప్రమాదాలు జరగవు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక పటాకుల స్టోర్ రూమ్స్ లో మంటలు విస్తరించే వీలు ఉన్న ఏ వస్తువుని కూడా ఉంచకూడదు. అంటే కలప, ప్లాస్టిక్, బట్టలు లాంటివి దీపావళి క్రాకర్స్ దగ్గరలో ఉంచకూడదు. ఎందుకంటే ఇవి ప్రమాద తీవ్రతని మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఇల్లు కానీ గోడౌన్ కానీ పైకప్పు భాగంలో కనీసం 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉండాలి. కింద కనీసం 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉండాలి. వీటి నిండా ఎప్పుడు నీళ్లు ఉండాలి. గోదాంకు దగ్గరలోనే ఎమర్జెన్సీకి వాడుకునేలా కనీసం 2 లక్షల వాటర్ స్టోరేజ్ కెపాసిటీతో ట్యాంక్ లేదా గుంత ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా మీ ఇంటి పక్కన ఎవరైనా పటాకులు అమ్ముతుంటే వారిపైన మీరు పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇవ్వచ్చు. వారు తగిన చర్యలు తీసుకుంటారు.